गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శత్రుబుద్ధి వినాశాయ दीपज्योतिर्नमोस्तुते दीपज्योतिर्नमोस्तुते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापं सन्ध्यादीपनमोस्तुते शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं జాబ్ చేస్తున్నాను ఇంజనీర్గా 99లో జాయిన్ అయ్యాను. అక్కడ నార్మల్గా లాంచ్ చేయాలి అంటే టైం అనేది సెట్ చేయాలి. టైం జనరేట్ చేసి నాకు డిస్ట్రిబ్యూట్ ఆల్ ద సెక్షన్స్. ఆ సెక్షన్కి హెడ్గా ఉన్నాను. నేను ఈ పొజిషన్కి రావడానికి కారణమైన గురువు మీ దగ్గర. కానీ మనము ఎప్పుడో మర్చిపోయాము. 36 years తర్వాత మనము గుర్తు చేసుకున్నాం సార్ వాళ్ళని. ఎందుకంటే ఇందాక మూర్తిగా చెప్పారు గురువులు దైవంతో సమానం. అందుకని దేవుడు దండం పెట్టుకుంటూ గురువులు గుర్తు చేసుకున్నాము. పోతే ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడైనా మనం వాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళని రెస్పెక్ట్ చేద్దామని ఇప్పుడు జాయిన్ అయ్యాము మనం. ఓకే, వన్ మోర్ థింగ్, నేను అసలు డిసిప్లైన్ వచ్చింది అంతా నేర్చుకుని కూడా మన గురునాథ్ సార్ గారు. ఎందుకంటే అప్పుడు ఆయన అటెండెన్స్ పిలిచారంటే ఫస్ట్ టైం కానీ అటెండెన్స్ చెప్పకపోతే చెయ్యి తిప్పి కొట్టేవాళ్ళు. ఒక దెబ్బ నాకు కూడా పడింది. అప్పటి నుండి నాకు అటెండెన్స్ ఎవరన్నా పిలుస్తున్నా కూడా ఎక్కడ పిలుస్తున్నా కూడా నాకు సార్ వచ్చేస్తారు. ఇంకొకటి దుర్గాదేవి మేడం ఒకసారి నేను క్లాస్ సీనియర్గా ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఏదో మాట్లాడుతుంటే నేను చెప్పాను, మేడం ఆ అమ్మాయి మాట్లాడుతుంది, నేను పనిష్మెంట్ ఇవ్వలేదు అంటే, నువ్వు కూర్చోవే పక్కన, నేను పనిష్మెంట్ ఇస్తాను అన్నారు. తర్వాత ఆ అమ్మాయిని పిలిచి, అంటే నార్మల్గా అప్పుడు పనిష్మెంట్ ఏంటంటే గుంజీలు తిప్పించేవాళ్ళు మేడం, 10 గుంజీలు తీయండి అట్లా తిప్పించేవాళ్ళు. అప్పుడు ఏం చేశారు, ఇక మేడం ఆ అమ్మాయిని పిలిచి గుంజీలు తీయమంటే నేను తీనని చెప్పి వెళ్ళిపోయింది. నేను మాట్లాడి మేడం ఏం చేశారంటే, సరే నువ్వు కూర్చో పక్కన, నేను చేపిస్తాను చూడండి. నీ పేరేందమ్మా, ఒకసారి లేచింది పేరు. నాకైతే చాలా పద్యాలు గుర్తున్నాయి. ఇంతింతై పట్టు తింటాయి అదొకటి. తర్వాత ఆ సభ కేటవస్త్రాయకు నన్ను కొనువచ్చి పద్యాలు. తర్వాత ఇంత వచ్చిన మేడం మాకు 1వ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టీచర్గా ఉన్నారు. సో పిల్లలు మనసు అప్పుడు ఉన్నాయి, కానీ మీరందరూ మా స్మృతి ప్రధానం మాత్రం ఆ చిన్న బిడ్డలాగే ఉన్నారు.
ప్రియమైన మిత్రులాగా పిలుస్తా. మీ ఫ్యాంటసీ టీచర్ నేను. ముఖ్యంగా మీ అందరికంటే కూడా ఆ పిల్లలు స్టిల్ వెయిటింగ్ మా అందరి కోసం, మీ అందరి కోసం. దీన్ని నిజంగా ఆత్మీయ సమ్మేళనం గారికి హాయ్ నాన్న, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్. సో నిజంగా సార్ చెప్పినట్టు ఒక 5-6 బ్యాచ్లు చేశారు, క్యాజువల్గా చేశారు, ఆనర్ చేశారు, పోయాం. కానీ మీరు మాట్లాడే ప్రతి మాటకి కళ్ళు చమర్పిస్తాను. మేబీ మేము వయసు అయిపోయి ఒకవేళ మేము ఆ ఫీలింగ్లో వస్తూ ఉన్నాము తెలియదండి. కానీ నిజంగా మీరందరూ ఎంత ప్రేమగా చూశారు ఆ రోజుల్లో. కొట్టాము, తిట్టాము, సార్ వాళ్ళందరూ కొట్టేవాళ్ళు. నిజంగానే చాలా లెసన్స్ అప్పుడు కొంతమందిని బాధ పెట్టి ఉంటాం. కానీ ఇంత ప్రోగ్రెస్ మీరు చూసిన తర్వాత ఆ బాధ అంతా దూదికి నీళ్ళకే 84లో నేను కష్టపడి స్కూల్ మున్సిపాలిటీ పడానని ఇట్లా మొత్తం మొహం వేసుకొని వచ్చాను. కానీ పిల్లలందరూ ఎంత యాంగ్జైటీగా ఉండేవాళ్ళు అంటే వాళ్ళని చూసి నాకు ఇంకా ఇన్స్పిరేషన్. వాళ్ళ కోసం నేను ఇంకా హుషారు.